నీ సీరియల్ టుడే ఎపిసోడ్ నాగవల్లి మధుతో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా ఏంటే నీకు ఆ ధైర్యం అనేసి అంటుంది. మధు ఎంగేజ్మెంట్ మాత్రమే అయిందా ఆంటీ, పెళ్ళి కాలేదు. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో ఎంతో టైం ఉంది. ఆ టైంలో ఎవరు ఊహించింది జరగవచ్చు అనేసి అంటుంది. అలాగే మ్యాడీ నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళం, విడిపోయాము, కానీ ఇప్పుడు కలుసుకుంటామని ఊహించారా ఆంటీ? మీరు ఊహించలేదు. అలాగే చిన్నప్పుడు మ్యాడీ నా మీద పెట్టుకున్న ప్రేమ మీ 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 దగ్గరికి వచ్చి మ్యాడీ నేను చిన్నినే పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు. అలాగే ఎలా ఒప్పుకున్నారా ఆంటీ? అది మీరు ఊహించారా? ఊహించలేదు కదా ఆంటీ. అలాగే నాకు మ్యాడీ మీద ఇంత ప్రేమ కలుగుతుందని మీరు ఊహించారా ఆంటీ? ఊహించలేదు. మీరు ఇప్పుడే హ్యాపీగా ఫీల్ కాకండి ఆంటీ. మా అమ్మ నిర్దోషిగా నేను నిరూపించి మధుయే చిన్ని అని మ్యాడీతో చెప్పిస్తాను. అందరికీ చిన్ని మధువే అని చెప్పిస్తాను ఆంటీ. అది కూడా అతి త్వరలోనే మీతోటే చెప్పిస్తాను ఆంటీ అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. తర్వాత మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు స్వప్న అలాగే మధు ఇద్దరు స్కూటీ మీద వస్తూ స్కూటీ ఆపి మధు చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది. మ్యాడీ నాకు దూరం అయిపోతున్నాడు అనేసి వాళ్ళ మధు తన మ్యాడీ ఎంగేజ్మెంట్, శ్రేయ మ్యాడీ ఎంగేజ్మెంట్ గుర్తు చేసుకొని ఎక్కెక్కి పడేతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న ఊరుకో మధు, ఏడవకు అనేసి అంటుంది. అప్పుడు మధు మాత్రం బాగా ఏడుస్తుంది. మ్యాడీ కూడా శ్రేయతో ఎంగేజ్మెంట్ తనకి ఇష్టం లేదనేసి తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత మ్యాడీ అలాగే వరుణ్, లోహిత, శ్రేయ ముగ్గురు గుడికి వస్తారు. వచ్చిన తర్వాత మధు గుడికి వస్తాననేసి మ్యాడీతో చెప్తుంది. అప్పుడు మధు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మ్యాడీ. అప్పుడు శ్రేయ ఏంటి మ్యాడీ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్ట ఉన్నావు, వెళ్దాం పదా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ లేదు, నేను మధుని గుడికి రమ్మన్నాను, అమ్మ మధుని మన పెళ్ళి పనులన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమంది కదా, అందుకే తనకి నేను కాల్ చేశాను, వస్తానంది, దారిలో ఉందంట, మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను అనేసి అంటాడు. అప్పుడు శ్రేయ అయినా మనమిద్దరం మాంగళ్య పూజ చేయాలని అత్తయ్య పంపించింది, మధ్యలో మదెందుకు పిలిచావు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మా అమ్మ చెప్పింది కదా మధు మన పెళ్లి పనులు చూసుకోమని, అందుకే తనని పిలిచాను, తను వస్తూ ఉన్నాలే అనేసి అంటాడు. అంతలోనే మధు వస్తుంది. అప్పుడు మ్యాడీ అదిగో మధు వచ్చింది అనేసి అంటాడు. అప్పుడు మధు వాళ్ళ దగ్గరికి వచ్చి లేట్ అయింది మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు లోహిత విఐపీలు రావడానికి లేటే అవుతుంది అనేసి అంటుంది. అప్పుడు మధు నేనేం విఐపీను కానులే అనేసి తను అంటుంది. అయితే లోహిత నువ్వేం విఐపీ కాదులే అనేసి అంటుంది, జోక్ చేశానులే అని మళ్ళీ అంటుంది. అనేసి అందరూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యగారు బాబు మీరేనా దేవేంద్ర వర్మ వాళ్ళ కొడుకురు మ్యాడీ అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అవును పూజారి గారు నేనే అనేసి అంటాడు. అప్పుడు పూజారి బాబు ఈ అమ్మాయినా మీ భార్య అంటే నీ కాబోయే భార్య, చాలా లక్షణంగా ఉంది, మీరు ఇద్దరు చూడడానికి ఈడు జోడు చాలా బాగున్నారు అనేసి అంటాడు. అప్పుడు శ్రేయ మా బాబుకి కాబోయే భార్య నేను, తను కాదు అనేసి అంటుంది. అప్పుడు పూజారి గారు అరే ఏమనుకోకండమ్మా, నేను తను ఎడమ పక్కన ఉండేసరికి తన భార్య అనుకుని అలా అన్నాను, ఏం ఫీల్ కాకండమ్మా, పొరపాటున అలా అనేసాను అనేసి అంటాడు. అని పూజకి కొంచెం టైం ఉందమ్మా, మీరు విశ్రాంతి తీసుకోరు అనేసి ఒక గది చూపిస్తాడు. అప్పుడు అందరూ గదిలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోహిత ఇందులో ఫ్యాన్ లేదు, నేను ఏసీలో పుట్టాను, ఏసీలో కాలేజ్కి వెళ్ళాను, అన్నీ ఏసీలోనే నేను ఉన్నాను, కాలేజీ ఏసీనే, చిన్నప్పటి నుంచి పెరిగిన ఏసీనే, ఇంట్లో ఏసీ ఉండేసరికి ఇక్కడ ఫ్యాన్ కూడా సరిగా తిరగడం లేదు అనేసి అంటుంది. అప్పుడు మధు మనం వచ్చింది గుడికి, మనం కాలేజ్కి సినిమాకి కాదు వచ్చింది అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అవును మధు నువ్వు చెప్పింది కరెక్ట్ అనేసరికి శ్రేయ ఇప్పటి నుంచి బావ నేను చెప్పిందే వింటాడు అనేసి తన చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు మధు చాలా బాధపడుతుంది, మ్యాడీ శ్రేయాని పెళ్లి చేసుకుంటున్నాడు కదా అనేసి బాధపడుతుంది. తర్వాత పూజారి గారు తిలక్ అనే ఒక ఆయన వస్తారు. ఆయన తను గుడి ధర్మకర్త. అయితే తను అడుగుతాడు ఏంటి అయ్యగారు పూజకి ఏర్పాటు చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు పూజకి అనేసి అంటాడు. అప్పుడు అయ్యగారు దేవేంద్ర వర్మ వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు, దేవేంద్ర వర్మ వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డనే తను మేనకోడల్నే పెళ్లి చేసుకుంటున్నాడు తన కొడుకు, వాళ్ళిద్దరూ మాంగళ్య పూజ చేసుకోవడం కోసం మన గుడికి వచ్చారు, అందుకోసమే మాంగళ్య పూజ కోసం ఏర్పాటు చేస్తున్నాను అనేసరికి మ్యాడీ అలాగే శ్రేయ మధు
లోహిత, వరుణ్ అందరూ వస్తారు. వచ్చిన తర్వాత పూజారి గారు ఇతను తిలక్ అనే ఆలయ ధర్మకర్త అని పరిచయం చేస్తాడు మ్యాడీకి. ఇప్పుడు మ్యాడీ నమస్కారం పెడతాడు. అప్పుడు తను కూడా నమస్కారం పెడతాడు తిలక్. తర్వాత మీ నాన్నగారు నాకు బాగా తెలుసు అనేసి మ్యాడీకి చెప్తాడు. అప్పుడు మ్యాడీ అవునా, మీకు బాగా తెలుసా నాన్నగారు అనేసి అంటాడు. అప్పుడు తిలక్ నీకంటే బాగా తెలుసు, మేము రాజకీయాల్లో కలిసి పనిచేశాం, కానీ నన్ను ఓవర్టేక్ చేసి మీ నాన్న సీఎం అయ్యాడు, కానీ నేను మాత్రం మామూలుగానే ఉన్నాను అనేసి అంటాడు. అప్పుడు అవునా అండి అనేసి మ్యాడీ అంటాడు. తర్వాత పూజకి శ్రేయ అలాగే మ్యాడీ ఇద్దరు కూర్చుంటారు. కూర్చొని మాంగళ్య పూజ చేస్తారు. చేసిన తర్వాత కొబ్బరికాయ తినడానికి శ్రేయ అలాగే మ్యాడీ, లోహిత, వరుణ్ కూర్చుంటారు. మధు మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా చేస్తున్నావు, చిన్నప్పుడు మా అమ్మని దూరం చేశావు, అలాగే మా మామయ్యని దూరం చేశావు, అలాగే మ్యాడీని కూడా దూరం చేస్తున్నావమ్మా, నాకు మ్యాడీ దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా అనేసి ఏడుస్తూ అమ్మవారిని మాట్లాడుతూ ఉంటుంది అమ్మవారితో. అప్పుడే మ్యాడీ వస్తాడు. ఏంటి మధు, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు, ఫోన్ మాట్లాడతానని చెప్పి అమ్మవారితో మాట్లాడుతున్నావా అనేసి అంటాడు. అప్పుడు మధు అమ్మవారితో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్టుగానే ఉంటుంది మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ నాకు శ్రేయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ మా డాడీ మమ్మీ కోసం చేసుకుంటున్నాను, మా మమ్మీ ఒట్టు వేయించుకుంది శ్రేయాని పెళ్లి చేసుకోమని, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు అమ్మవారికి చెప్పొచ్చు కదా శ్రేయకి నాకు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదనేసి చెప్పొచ్చు కదా నువ్వు అనేసి అంటుంది. అప్పుడు మధు అంతా అమ్మవారు చూసుకుంటుందిలే అనేసి అంటుంది. అప్పుడే తిలక్ వస్తాడు. వచ్చి బాబు ఈ అమ్మాయి ఎవరు అనేసి అడుగుతాడు. అప్పుడు మ్యాడీ తను మా ఫ్రెండ్ అనేసి చెప్తాడు. అప్పుడు మరి పెళ్లి కూతురు ఎక్కడ అంటే పెళ్లి కూతురు అక్కడ కూర్చుంది అనేసి అంటాడు. అప్పుడు తిలకు పాపం కదా బాబు, అమ్మాయిని అలా వదిలిపెట్టొచ్చి నీ కాబోయే భార్యని మీ ఫ్రెండ్తో మాట్లాడడం పాపం బాబు అనేసి అంటాడు. అప్పుడే లోహిత వస్తుంది. వచ్చి అవును, నువ్వు ఎప్పుడైనా శ్రేయతోనే మాట్లాడాలి, మధుతో కాదు, నేను శ్రేయ రమ్మంటుందంటే మధు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మ్యాడీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోహిత మధు నీతో కొంచెం మాట్లాడాలనేసి తీసుకెళ్ళిపోతుంది.